హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు హాహా ఫ్యామిలీ డైరీస్. ఇవాళ మనం కొడైకెనాల్ ట్రిప్ 2వ రోజు కవర్ చేసేద్దాం. మీరు ఫస్ట్ రోజు ట్రిప్ చూడనట్లయితే తప్పక ఆ వీడియో చూడండి. ఎలా ఉంది చలి? భయంకరనా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ లైఫ్ లో? ఎంత చలి ఎప్పుడని చూసా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం చలి. సో మాకు ఇచ్చిన కాటేజ్ ఇలా ఉంటుంది అనమాట. ఇలా లెట్స్ గో అండ్ సీ. హాయ్ మేధా. హలో శ్రీని బ్రో. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? కాటేజ్ ఎక్స్పీరియన్స్ బాగుందా? సూపర్. హాయ్ హన్వేత్. ఇదొక ఫస్ట్ రూమ్, కింద గ్రౌండ్ ఫ్లోర్, వాష్రూమ్. ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే అండి, ఇక్కడ లొకేషన్, గ్రీనరీ అంతా బాగుంది కానీ ఫుడ్ మాత్రం బాగాలేదండి. సో మీరు బయట తినేసి రావడం లేదు, పార్సల్స్ తెచ్చుకొని తినటం ఏదైనా ఓకే. దిస్ ఇస్ వన్ రూమ్. సో ఓవరాల్గా ఇది మా కాటేజ్. లొకేషన్ చూసారా బయట ఎంత పీస్ఫుల్గా, ఎంత గ్రీనరీగా ఉందో. అసలు మీరు ఇక్కడికి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. నేను వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, లొకేషన్ వైజ్ ఇక్కడ ఉన్న గ్రీనరీ అంత బ్యూటిఫుల్, అసలు డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఈ ప్లేస్కి వచ్చినట్టయితే మీకు మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఈ రోడ్స్ అన్ని చాలా నేరోగా, అప్ అండ్ డౌన్గా, ఒక ఫారెస్ట్లోంచి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడికన్నా వచ్చామంటే అదే చెప్పాలి. మనాలిలో అయితే ఎలా కూడా ఉండదు రా నాయన, ఇంకా దారుణంగా ఉంటుంది అది. అరే అక్కడంతా స్నో కదరా. సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. హరి, నెక్స్ట్ మనం ఏం ప్లేస్ కవర్ చేయబోతున్నాము? మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ కిడ్స్కి డెఫినెట్గా చాలా నచ్చే ప్లేస్. అది మీరు చూస్తూనే ఉండండి, మీకు ముందే చెప్పేస్తే ఎగ్జైట్మెంట్ ఉండదు కదా. ఇది అబ్జర్వేటరీ పైన్ ఫారెస్ట్ రోడ్ అండి. మనం దాని మధ్యలో నుంచి వెళ్తున్నాము. మేము ఇక్కడ యాక్చువల్లీ ఆగట్లేదు, ఎందుకంటే ఇక్కడ యానిమల్స్ మూమెంట్ ఉంటాయి అన్నమాట, లైక్ బైసన్స్ అవి. సో అంత సేఫ్ కాదు పిల్లలతో, అందుకోసమని మేము స్కిప్ చేస్తున్నాం. ఇది హరి, వాటర్ ఫాల్. ఆపు ఆపు ఆపు, కార్ ఆపు. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. యాక్చువల్లీ నాకు తెలిసింది ఏంటంటే, ఈ రూట్లో మనం ఇప్పుడు వెళ్ళే రూట్లో ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయంట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. హే, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 6 కిలోమీటర్స్ డ్రైవ్. ఫైనల్గా షీప్ ఫామ్కి వచ్చేసాం. ఇది ఓన్లీ షీప్ ఫామ్ అండ్ ర్యాబిట్ ఫామే కాదు, ఇది ఒక రీసెర్చ్ సెంటర్ అనమాట. దీన్ని గవర్నమెంట్ రన్ చేస్తుంది. లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందంట. లెట్స్ సీ. షీప్ ఫామ్ లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. సో ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. పార్కింగ్ ప్లేస్ ఇదే అనుకుంటా. కార్ పార్క్ చేసేద్దామా? యా, ఐ థింక్ ఆ ముందు ఖాళీ ప్లేస్ ఉంది, అందులో పార్క్ చేద్దాం. కారు దిగటం ఆలస్యం. వీళ్ళిద్దరు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయారు, రోహిత్, హన్విత్. హాయ్ మేధా, హౌ ఇస్ ద లొకేషన్? ఏది? చలో చలో, ఇది అయిపోయిన తర్వాత మనం రాబిట్ దగ్గరికి వెళ్దాం రా మీద. ఇక్కడ క్యారెట్స్ అమ్ముతున్నారు. ర్యాబిట్స్ కి ఫీడ్ చేస్తానికి క్యారెట్స్ తీసుకుందామా? రాబిట్ ఫామ్ చూద్దామా వెళ్ళి మరి? ఓకే, లెట్స్ గో. ఓకే, నైస్. షల్ వి గో అండ్ సీ? లెట్స్ గో, లెట్స్ గో పిల్లలు. రాబిట్ ఫామ్. మీ చేతిలో చాలా క్యారెట్స్ ఉన్నాయి, ఏం చేస్తారు ఇప్పుడు? ఫీడ్ చేస్తారా?
ఓకే అయితే లోపలికి వెళ్దామా మరి? ఓకే లెట్స్ గో. క్యారెట్స్ అయితే కొన్నాం కానీ వీళ్ళు ఇక్కడ ఫీడ్ చేయనివ్వట్లేదు. సర్లే మనం తిందాలే పెట్టకపోతే. బ్లాక్ ర్యాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్ అంట, జాయింట్ పెయిన్ ఆయిల్ అంట. సో ఇక్కడ ఏవో ఐటమ్స్ అమ్ముతున్నారు. మేమైతే ఏమీ ట్రై చేయాలనుకోలేదు. మీకు ఒకవేళ నచ్చితే తీసుకోండి. ఏంటన్నా అది? ఏంటది? ఏంటది? వాట్ ఇస్ దాట్? మీద మీద కమ్ హియర్. చూడు చూడు ఇక్కడ బుజ్జి బుజ్జి ర్యాబిట్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడు. మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ర్యాబిట్ ఫార్మ్ బ్యాక్ సైడ్ ఉంది. ఇదొక షూటింగ్ స్పాట్. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వద్దు. మీకు గుర్తుందా మా ఇంట్రడక్షన్ వీడియోలో కొన్ని టిప్స్ ఇస్తాను పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు అని. సో ఫుడ్ విషయం అండి. ఒక టిప్ ఏంటి అంటే మనం ఎక్కడికైనా తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అప్పుడే ఫీడ్ చేయాలి అని కూర్చుంటే మాత్రం మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మేము జనరల్గా ఏం చేస్తామంటే మేము తినేసి వాళ్ళకి పార్సల్స్ తెచ్చుకుంటాము. మేము లొకేషన్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆకలితో ఉంటారో, ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తారో నేచర్ని, అప్పుడు వాళ్ళకి ఫీడ్ చేస్తాం అనమాట. సో దీనివల్ల మాకు టైం సేమ్ అవుతుంది. ఇంకా ఏంటి అంటే ఆ లొకేషన్లో ఎక్కువసేపు స్పెండ్ చేసినట్లు కూడా అనిపిస్తుంది మాకు. ఇందాక మనం షూటింగ్ స్పాట్ దగ్గర ఒక లేక్ చూసాం కదా బ్యాక్ సైడ్. మీరందరూ గమనించారా ఆ లేక్ని? ఇప్పుడు ఆ లేక్ దగ్గరికి వెళ్తున్నాం మేము. కొడైకెనాల్లో మెయిన్ విజిటింగ్ ప్లేసెస్కి ఎంట్రీ టికెట్స్ ఉన్నాయి. సో అన్ని ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి. మీరు ఈ సైన్ బోర్డ్లో చూడొచ్చు. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లేక్ దగ్గరికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడుచుకుంటా వెళ్ళాలి. చూసారా రైట్ సైడ్ లో మీకు ఒక ట్రెక్కింగ్ షెడ్ కనబడుతుంది కదా. ఇది మీరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. మేమైతే పిల్లలతో వచ్చాం కాబట్టి మేము ఏం ట్రై చేయలేదు. పైన ర్యాబిట్ షీప్ ఫామ్ లో షీప్స్ మిస్ అయినాయి కదా, ఆ షీప్స్ ఇప్పుడు కింద చూస్తున్నాము. యాక్చువల్లీ ఇవి డైలీ ఇలా కిందకి వదిలేస్తారంట. ఇక్కడ ప్లే ఏరియా ఉంది, కిడ్స్ ఆడుకోవడానికి బాగుంటుంది ఇక్కడ. అమ్మయ్య లేక్ దగ్గరికి వచ్చేసాం. అన్విత్ వావ్, లోటస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. మేధా కమ్ హియర్. మేధా చూసారా ఎలా వెళ్ళిపోయి ఆడుకుంటుందో వాటర్లో. ఈ పిల్లలందరికీ వాటర్తో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది అనుకుంటా. కొడైలో ఇది బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. మీరు మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఈ ట్రిప్ మొత్తంలో బాగా ఎంజాయ్ చేసింది ఎవరంటే మా అన్విత్, రోహిత్. వీళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. మేధా వాటర్లో దిగితే మరి అన్విత్ ఊరుకుంటాడా? వీడు కూడా వెళ్ళిపోతాడంట వాటర్లోకి. మేధానేమో వదలట్లేదు. ఇక్కడ మనకి బోట్ రైడింగ్ ఆప్షన్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బోట్ రైడింగ్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. మా గ్యాంగ్ అందరు దిగారు బోట్లోకి.
సూపర్ సూపర్ సూపర్. చాలా ప్లెజెంట్ గా ఉంది. ప్లెజెంట్ గా ఉందా? అని అది చూడండి, ఆనంద్ చూడు. మన్నవనూరు లేక్ నుంచి మన్నవనూరు విలేజ్ వెళ్ళే మధ్యలో ఈ పర్టికులర్ కేఫ్ ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు టెర్రస్ మీదకి వెళ్ళండి, అక్కడ నుంచి వ్యూ అయితే అసలు అద్భుతం అనమాట. తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. కొడైలో పూమనాయ్ విలేజ్ అనేది ఒక అందమైన గ్రామం. ఇక్కడ గార్లిక్, అదే అండి వెల్లుల్లిపై ఎక్కువగా పండిస్తారు. మనం విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వెల్లుల్లిపాయలు అమ్ముతున్నారు పక్కన, చూసారా? ఆగి కొనుక్కుందాం, ఒక్క నిమిషం. అర కిలో అంటుందా? కిలో 1 కిలో 1 కిలో 200. ఇది 200, ఇది 90 రూపీస్. 90 రూపీస్ ఇది, అది 190. పుమ్రాయ్ విలేజ్ గార్లిక్ ఒక్కదానికే ఫేమస్ కాదు, మురుగన్ టెంపుల్ కూడా ఇక్కడ ఫేమస్. ఇది 3000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. ఇప్పుడు మనం పళని వ్యూ పాయింట్కి వచ్చాము. ఈ వ్యూ పాయింట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచొని చూస్తే మనకి పళని టెంపుల్ కనపడుతుందంట. కానీ మాకు క్లౌడ్స్ ఉండటం వల్ల ఏం కనపడలేదు. మీరైతే ట్రై చేయొచ్చు. లొకేషన్ చూసారా? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుంది కదా. మిస్ చేయకూడని ప్లేసెస్లో ఇది కూడా ఒక ప్లేస్ అండి. ఇక్కడ నుంచొని చూస్తే పళని టెంపుల్ అయితే మాకు కనపడలేదు, కానీ పక్కనే ఉన్న మహాలక్ష్మి టెంపుల్ కనపడింది. మీరైతే వెళ్ళి ట్రై చేయొచ్చు, మేము వెళ్ళలేదు. లా 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 లా. ఏంటండి పాట పాడుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు మనం లిరిల్ ఫాల్స్ కి వచ్చేసాం. అసలు ఈ లిరిల్ ఫాల్స్ అని ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? 1985 లో లిరిల్ సోప్ వాళ్ళు ఒక యాడ్ ని షూట్ చేశారు. దానిలో ఈ సాంగ్ లా లా అని వచ్చినప్పుడు ఒక వాటర్ ఫాల్స్ వస్తుంది కదా, అది ఇక్కడే షూట్ చేశారండి. అందుకే దీన్ని లిరిల్ ఫాల్స్ అని పెట్టేశారు వీళ్ళు. ఇప్పుడు మనం కురింజి ఆండవార్ టెంపుల్కి వచ్చేసాము. అసలు ఈ కురింజి అంటే ఏంటంటే ఇది ఒక ఫ్లవర్. ఇది ఒక 12 ఇయర్స్కి ఒక్కసారే బ్లూమ్ అవుతుంది ఈ ఫ్లవర్. ఈ గుడి చుట్టుపక్కల కురింజి ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకే ఇది కురింజి టెంపుల్ అని వచ్చింది. ఇక్కడ మెయిన్ గాడ్ వచ్చేసి మురుగన్. ఇలా మా సెకండ్ డే ఎండ్ అయిందండి. సో మా ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రికమెండ్ చేయండి.